जय श्री अम्मा भगवान। अम्मा भगवान, जय श्री अम्मा भगवान। जय श्री 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 अम्मा भगवान, जय श्री अम्मा भगवान। ఎవరైనా భార్యాభర్తలుగా కలిసి ఉంచుతారండి. ఈరోజు జరగబోయేటటువంటి ఆరోగ్య పూజలో మీకు ఎలాంటి ఆరోగ్యం కావాలనుకుంటున్నారో, మీకు కాకపోయినా మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఇతరుల కోసం కూడా మనం ఇక్కడ ప్రార్థన చేయొచ్చు. సో ఈ ఆరోగ్య పూజలో సంకల్పం అని చెప్పుకున్నప్పుడు సంకల్పం తీసుకున్న తర్వాత మీరు ఎవరి కోసమైతే ప్రార్థన చేయాలనుకున్నారో వాళ్ళకి కానీ మీకోసం కానీ చేయొచ్చు. మొదటైతే మన కోసం చేస్తాము. తర్వాత ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని చెప్పని మనం ప్రార్థన చేస్తాం. అమ్మ భగవాన్ని ఆహ్వాన ఆ యొక్క పరజ్యోతులకి ఆహ్వాన చేస్తాం. ఒక 3 సార్లు మూడవంత జపం చేస్తాం. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ పరంజ్యోతి భగవతి సమేత శ్రీ పరంజ్యోతి భగవతే నమః. ఓం శ్రీం పరంజ్యోతి శ్రీ అమ్మా భగవాన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి. పుష్పం తీసుకొని అక్కడ పాదాల మీద ఆవాహన చేస్తాం. పూజయామి. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ రత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. ఒక పుష్పం. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆ నీళ్ళు తీసుకున్నప్పుడు అమ్మ ఇలా తీసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఆ పుష్పంతో పాద్యం సమర్పయామన్నప్పుడు ఆ నీళ్ళుగా పుష్పంతో స్వామికి చూపించి కింద వచ్చేసి మీరు కూర్చుంటారు. ఓం శ్రీం పరంజ్యోతి అమ్మా భగవాన్ పాద్యం సమర్పయామి. చూపించి కింద హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔచారిక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. కింద పెట్టేసి అక్కడ పెట్టు. మళ్ళీ ఇప్పుడు అక్షింతలు తీసుకోండి. ఇక్కడ ఉన్నాయి కదా అక్షింతలు, అది కింద పెట్టాము. మనం తీసుకుంటూ తలపడి అక్షింతలు తీసుకోండి. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మార్థం అర్చితాం సమర్పయామి. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతార్థం అర్చితాం సమర్పయామి. పసుపు కుంకుమ. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ శ్రీ దివ్య చందనం సమర్పయామి. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ గంధశోపరి హరిద్రాది కుంకుమం సమర్పయామి. పసుపు కుంకుమ. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ అర్చితాం సమర్పయామి. శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ పుష్పం సమర్పయామి. ఒక పుష్పం ఉంచాము. ఇప్పుడు అందరం కూడా సంకల్పం తీసుకుంటాం. ఈ పూజ ప్రారంభం అవుతుంది. ఈ పూజ అయితే మనం ఆరోగ్యం కోసం చేస్తున్నాం. మొదట ఆరోగ్యం కోసం మన యొక్క
శరీర భాగాలలో ఎక్కడెక్కడైతే ఆరోగ్యం కావాలనో అక్కడ ఆరోగ్యం చేకూర్చమని ప్రార్థన చేయండి. ఇతరుల కోసమైతే వాటి పేరు చెప్పుకొని అమ్మ భగవాన్ ఈరోజు ఈ ఆరోగ్య పూజలో మీరు ఎవరికి ఏదైతే ప్రేయర్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చమని ప్రార్థన చేస్తారు. మొదట మీకోసం చేయండి, తర్వాత ఇతరుల కోసం, తర్వాత ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకొని ఓం పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆరోగ్య ప్రదాతాయ నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆరోగ్య ప్రదాతాయ నమః. ఇట్లా 108 సార్లు మనం చేస్తాం. నమః అంటున్నప్పుడు ఊహిస్తున్నాయి. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆరోగ్య ప్రదాతాయ నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆరోగ్య ప్రదాతాయ నమః. అందరూ ప్రార్థన చేస్తారు. మీకు ఎలాంటి ఆరోగ్యం కావాలనుకుంటున్నారో దాన్ని మీరు ఇప్పుడు మీకు ఆ సంపూర్ణ ఆరోగ్యం చేకూరినట్టుగా మీ కళ్ళ ముందుగా చూస్తారు. దృశ్యం రూపంలో కానీ మీరు అలాగా కంప్లీట్గా కాళ్ళ నొప్పులుంటే కాళ్ళ నొప్పులంతా వెళ్ళిపోయినట్లు, నడుస్తూ ఉన్నట్లు, పరిగెత్తుతున్నట్లు చూస్తారు. అలాగే కంటి చూపు సరిగా లేకపోతే కంటి చూపు బాగా కనిపిస్తున్నట్టు, అందరికీ కనిపిస్తున్నట్టు, బాగా చదువుతున్నట్లు ఈ విధంగా విజన్ చేసి మీకు ఎక్కడెక్కడైతే ఆరోగ్యం సరిలేదో అక్కడంతా కూడా సంపూర్ణ ఆరోగ్యం చేకూరినట్లుగా ఇప్పుడు మీరు ఊహిస్తారు. కళ్ళ ముందు ఆ దృశ్యాన్ని చూస్తారు. అట్లాగే మీరు ఎవరి కోసమైనా చేస్తున్నట్టే వాళ్ళు కూడా ఆ విధంగా పరిగెత్తుతున్నట్లు, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటున్నట్లు దృశ్యాన్ని చూస్తారు. మీరు ఎలాగ చూస్తే అలాగా మా భగవాన్ ఈరోజు మనకు ఆ యొక్క ఆరోగ్యాన్ని ఇస్తారు. जय बोलो आरोग्य प्रदाता परंज्योति अम्मा भगवान की जय. जय बोलो ऐश्वर्य प्रदाता परंज्योति अम्मा भगवान की जय. ओम परंज्योति अम्मा भगवान धूपमाग्रापयामि, धूपं समर्पयामि. ओम परंज्योति अम्मा भगवान धूपं महानैवेद्यं निवेदयामि. जय बोलो परंज्योति अम्मा भगवान की जय. ओम श्री परंज्योति अम्मा भगवान नारिकेल कदलीफल महानैवेद्यं निवेदयामि. ओम श्री परंज्योति अम्मा भगवान महानैवेद्यं निवेदयामि. ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा, ओम ब्रह्मण्ये स्वाहा. ओम श्री परंज्योति अम्मा भगवान महानैवेद्यं निवेदयामि. तांबूलं समर्पयामि. मध्य मध्य पानी मध्य मध्य पानीयं समर्पयामि. हस्तौ प्रक्षालयामि, पादौ प्रक्षालयामि, आचमनीयं समर्पयामि.
మన నంద్యాల జిల్లా చుట్టుపక్కల గ్రామాల వారందరికీ కూడా గొప్ప భాగ్యం ఈ పాండురంగాపురం గ్రామంలో అమ్మవారి సంకల్పం ప్రకారం ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం వచ్చింది. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమి, గొప్పతనం ఏమిటి గత మంగళవారం తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఏ సంకల్పం తీసుకొని ఇక్కడ పూజలు పాల్గొన్నాం. ఆ సంకల్పం ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, బాంధవ్యాల్లో సఖ్యత ప్రేమ కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా సమస్య కావచ్చు. ఇట్లా అనేకమైనటువంటి వారి జీవితంలో అమ్మ భగవాన్ తన యొక్క అనుగ్రహ వర్షాన్ని కురిపించి మనకి చేస్తున్నారు. మేము మంగళవారం వచ్చిన వాళ్ళు సంకల్పం తీసుకున్నాము. ఈ 2-3 వారాల నుంచి కూడా ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఎవరికి ఇలాంటి అనుభూతి కలిగింది ఇక్కడికి వస్తున్నప్పుడు తీరా ఏమిటి అనేది మనము ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు లోపల స్థితి ఎట్లాగా ఉంది, ఆంతరంగిక స్థితి ఎట్లా ఉంది, ఆందోళన ఉన్నదా, ఎలాంటి స్థితిలో మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చున్నాం. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఈ పూజలో పాల్గొన్న తర్వాత లోపల స్థితి ఎట్లాగా ఉంది గమనించండి. ప్రశాంతత ఉందా, నిశ్శబ్దత ఉందా, చెప్పలేని ఒక ఆనంద స్థితి ఉందా? అన్నిటికి మించి మనం ఎక్కడైతే ఇంటికి కూర్చున్న పని ఈ జనాలు అన్నీ మర్చిపోయి ఇక్కడ మనము కూర్చోగలిగి ఉన్నాం. ఎంతమందికి లోపల స్థితి వచ్చిన మీరు ఇంటి దగ్గర బయలుదేరినప్పటికీ ఇప్పటికీ ఎలా ఉంది? ఎంతమందికి లోపల శాంతంగా ఉంది, లోపల నెమ్మదితనం ఏర్పడిపోయిన వాళ్ళు చెప్తుంది ఆనంద స్థితి. ఇంటి దగ్గర వచ్చేటప్పుడు భయము, ఆందోళన ఉన్నది, కానీ ఇక్కడ కూర్చున్న తర్వాత అవి కనిపించడం లేదు. భయానికి కూర్చున్న గమనించాలి. ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా అమ్మా భగవాన్ ఏదో ఒక స్థితిని ప్రసాదించి ఉన్నారు. ఎవరైనా ఒక అనుభవం చెప్తారా? నిలబడినాను, ఎవరైనా వస్తారు బయట హెల్ప్ చేస్తారేమో నన్ను నిలబడినాను. అట్లా మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తారు, వస్తాను 5 minutes అయ్యాడు, నన్ను ఇంకా రాలేదు. మళ్ళీ ఇక్కడ నాకు ఇక్కడ టెన్షన్ ఎక్కువ అయిపోయింది. పూజ స్టార్ట్ అయిపోతుందేమో అంటే ఎవరో కంపెనీ వచ్చారు, ఏం టెన్షన్ పడదమ్మా, మాకు భయపడవద్దు అని చెప్పి తీసుకుని వచ్చారు. ఎంత ఆందోళన, ఇంత టెన్షన్ వచ్చానో ఇక్కడికి వచ్చినాక అంత ఆనంద స్థితి, ఎంత నిశ్శబ్దంగా అయిపోయిందంటే చాలా ఆనందంగా ఉన్నా. దేవుడు ఆనంద ప్రదాచరించేవి అమ్మ భగవానికి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ భగవాన్. ఇక్కడ అమ్మ భగవాన్ చేసే అద్భుతాలు ఎట్లాగా ఉంటాయంటే, నేను వ్యాపారం చేస్తుంటాను. ఇందాక మీరు వెలిగించిన అగ్గి పెట్టారు, దాన్ని డిస్ట్రిబ్యూటర్గా మేము గత ఒక 20 నెలల కిందట, 20 రోజుల కిందట దానికి డూప్లికేట్ తయారు చేసుకోవచ్చు. సేమ్ బొమ్మ తయారు చేసుకొచ్చి ఒక అతను మార్కెట్లో ఇచ్చుకుంటాం. అది చట్టరీత్యా నేను ఏం చేయాలి? 2 విధాలు నష్టపోతాం. ఒకటి, మార్కెట్ మనకు అదే బ్రాండ్లో తీసుకోకపోయినప్పుడు ప్రజలు అదే కదా సేమ్ అట్లనే ఉంటుంది, నమ్మి తీసుకుంటారు. అవి సరిగా వెలగకపోతే ఎవరికి పప్పి అగ్గిపెట్టెలు వెలగటం లేదు కదా. అవి బ్రాండ్ డూప్లికేటా ఒరిజినల్ అంతగా మనం గమనించేటువంటి స్థితి కనిపించదు. సేమ్ ఉంటుంది బొమ్మ. ఒక అక్షరం PUPP బై పప్పి ఉంటే PUPP ఈ ఉంటుంది, సేమ్ అంటుంది. ఇది ఏం చేయాలా అని చెప్పని అమ్మ భగవాన్ ప్రేయర్ చేస్తున్న, అమ్మ భగవాన్ ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పి నిన్న మొన్న
నిన్న వచ్చి ఉన్నారు, ధర్మపురి నుంచి కంపెనీ వాళ్ళు వచ్చినారు, డిఎస్ని కలిసినారు. నేను ఒకటే ప్రేయర్ చేస్తున్నాను. ప్రేయర్ చేసి అమ్మ భగవానికి విధం చేసుకున్నాం. వాళ్ళు వచ్చినట్టు డిఎస్ని కలిసినట్టు, వాళ్ళు స్పందించినట్టు, ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళు చర్య తీసుకుంటున్నారు. ఇదే విధం చేస్తున్నాం. అదే విధంగా డిఎస్ని కలిసినారు, కలిసిన తర్వాత ఎస్పీని కలిసినారు, ఎస్పీ తర్వాత సిఐని కలిసినారు, సిఐ పిలిపించినాడు. ఈరోజు వాళ్ళ పేరిట ఎఫ్ఐఆర్ పడింది. ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ అట్టి బండల్స్ అన్ని తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో ఇది ఒక పరిష్కారం అయిపోయింది. ఈ రోజు కూడా ఇంకా జరుగుతుంది. ఇంకా ఎవరైనా అమ్ముతూ ఉంటే కూడా దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. అలాగా మనం ఎలాగా విజన్ చేసుకుంటే అట్లాగా ఈరోజు అంత సమస్య అంత ఈజీగా అమ్మ భగవాన్ని పరిష్కారం చేసుకున్నాను. అక్కడి నుంచి వాళ్ళు రావడం చేయడం అన్నీ కూడా ఒక రోజులో జరిగిపోయింది. రామని చెప్పడం అక్కడంతా ఇలాంటి మన జీవితంలో ఎన్నో సంఘటనలను ఎదుర్కొంటూ ఉంటాం. అయితే జనరల్గా ఏమవుతుంది, ఆ సంఘటనలు వస్తున్నప్పుడు, ఆ సమస్య వస్తున్నప్పుడు లోపల ఏ కలుగుతుంది, ఏమొచ్చి కూర్చుంటుంది చెప్పండి. ఒక సంఘటన వచ్చింది, ఒక సమస్య వచ్చిందంటే వెంటనే ఏమొచ్చి కూర్చుంటుంది, భయం వచ్చి కూర్చుంటుంది కదా. భయం వస్తుందా, ఆందోళన కలుగుతుందా, ఏమవుతుందో ఏమిటిదో ఇట్లా ఆగలేదు. అయితే అమ్మ భగవాన్ ఏం చెప్తున్నారు, వాస్తవంగా ఆలోచన మన కుటుంబ సమస్య కానీ లేకపోతే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కానీ ఎవరితో చెప్పుకుంటారు, వాస్తవం ఎవరితో చెప్పుకుంటాం, మనకు ముఖ్యమైన వాళ్ళతో, బిడ్డలతో, స్నేహితులతో, లేకపోతే మనకు ఆత్మీయంగా ఉన్న వాళ్ళతో, లేకపోతే వాళ్ళకి చెప్పి వాపోతాం, అయ్యో నాకు ఇద్దరిని ఇద్దరికి మరి ఎవరైనా తీర్చగలరా? ఏ విధంగా తీర్చు సానుభూతి చూచాయి. ఓ మాకు ఇంత కష్టం వచ్చిందా, మా నీకు ఇంత కష్టం వచ్చిందా అని చెప్పగలుగుతారు కదా, ప్రయత్నం చేస్తారు. అయితే అమ్మ భగవాన్ నేను నాకు చెప్పుకుంటున్నారా, అయ్యా ఇది వచ్చింది నాకు, మీరే చేయగలరు, మీరు చెయ్యాలా అని చెప్పండి. భగవంతుడు చేయలేనిది ఏమైనా ఉందా? ఆయన ఏదైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఇవ్వగల సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడు. అందుకే చెప్తున్నారు, అందరూ చెప్తున్నావు నాతో ఒక్కసారైనా పనికి ఉన్నావా అంటున్నాడు. అందుకే భగవానికి చెప్తున్నారు, మీకు ఏది కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ పరిస్థితులు ఎంతటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినా కానీ అందరూ కూర్చొని మీరు మీ అమ్మతో, మీ నాన్నతో, మీ స్నేహితులతో ఎట్లాగా మాట్లాడుతున్నారో అట్లాగా మాట్లాడండి. అంత సన్నిహితమైపోవాలి మనకి భగవంతుడు. అందరి దృష్టిలో ఏముంటుంది, అబ్బో భగవంతుడికి ఇవన్నీ మనం చెప్తామా, ఇంకా తెలివిగా ఏం చెప్తారు, ఆయనకి తెలియదా మన కష్టాలు, ఆయనకి తెలియదా మన కష్టాలు అని మాట్లాడుతున్నారు. మన తల్లి కూడా కష్టం తెలుసు కదా, మనం ఏం చెప్పుకుంటా, అమ్మతో చెప్పుకుంటాం కదా. అట్లాగే మీరు నన్ను ఒక స్నేహితుడిగా కానీ ఒక ఏదో ఒక బంధం పెట్టుకోండి. అది అమ్మగా పెట్టుకుంటారో, నాన్నగా పెట్టుకుంటారో, తమ్ముడిగా పెట్టుకుంటారో, స్నేహితుడిగా పెట్టుకుంటారో, ఏదో ఒక బంధంతో పెట్టుకొని ఆ బంధంలోంచి పలకండి, నేను మీకు అనుగ్రహాన్ని అందిస్తాను. కిరణ్ మైకు వాళ్ళ అమ్మ ఉంది. అమ్మ అంటే పడుతుంది కదా, అత్త ఉంది. అత్త అంటే వెంటనే అనుకుంటుంది కదా. మరి దాంట్లో పోయి వాళ్ళందరూ పిలిచి పలుకుతారా అంటే ఎందుకు అత్త పలుకుతా ఉన్నది? అత్త అనే ఒక బంధంలోంచి నువ్వు పిలుస్తున్నావు కాబట్టి అత్త అంటే పలుకుతుంది. మామ అంటే పలుకుతాడు, అన్న అంటే పలుకుతాడు, వదిన అంటే పలుకుతాడు. అట్లా ఒక కష్టానికి అది మీ ఇష్టం. మీరు ఎవరైతే ఇష్టంగా ఉంటారో ఆ బంధమే పెట్టుకోండి. నేను అనుగ్రహాన్ని ఇస్తాను. అలాంటి బంధం ఏర్పడుతుంది. చాలా మటుకు ధర్మంలో ఉన్న వాళ్ళకి ఏర్పడుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు కళ్ళు మూసుకొని అమ్మ భగవాన్ అని మీ ఇష్ట దైవం ఏ దైవం వచ్చు మన జ్యోతి అంటేనే సర్వ దేవతల యొక్క రూపం.
అంతమంది దేవతలు కూడా పరంజ్యోతిలో ఉన్నారు. పరంజ్యోతి నుంచే అంతమంది దేవతలు ఉద్భవించి ఉన్నారు. అంటే అటువంటి పరంజ్యోతిని మనము అడుగుతున్నాం. కాబట్టి అది మీ ఇష్ట దైవం ఏదైనా కావచ్చు. ఒకరికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి ఈశ్వరుడు అంటే ఇష్టంగా ఉంటుంది. అట్లా మీరు ఏ దైవంతోనైనా కానీ ఆ పరంజ్యోతి రూపంలో ఉన్నదే ఆ పరంజ్యోతితో ఎలాంటి బంధం పెట్టుకుంటారు కలుగుతుంది. ఎలాంటి బంధం? ఒక అన్న బంధమా, స్నేహితుల యొక్క బంధమా, ఏ బంధంతో అయితే మీకు సులభంగా పడుతున్నారో, మిమ్మల్ని ఎవరైతే మీకున్న వల్ల ఎవరు దగ్గర పుట్టుకొస్తుంది పదాలను కృష్ణ వెంటనే పడతారు, ఆ బంధంతోనే పెట్టుకుంటుంది. మీకు ఏది ఇష్టమైతే ఆ ఇష్టంతో వస్తుంది. ఈ రోజే ఈ క్షణంలోనే ఆ బంధంతో అయ్యా నేను మీ యొక్క ఈ బంధంతో నేను ప్రార్థన చేస్తాను, ఈ బంధంతో పిలుస్తాను, ఈ బంధంతో ఉందని చెప్పి అన్నా మీ బంధంతో పెట్టుకుంటే అన్నా రా అంటే మీరు వెంటనే కదిలి రండి, నాకు చెయ్యండి అని చెప్పని ఆ బంధంతో పిలుస్తారు. వెంటనే స్పందించే రండి అని చెప్పని మీరు ఇప్పుడు ఏ బంధంతో అయితే భగవంతుడితో పెట్టుకొని ఉన్నారో ఆ బంధంతో పిలిస్తేనే స్పందించి రమ్మని చెప్పి అడగండి. ఏర్పడుతుంది. అది ఇంట్లో కూర్చున్నా, ట్రైన్లో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, ఎక్కడ ఉన్నా ఆ బంధువులతో పిలవండి. అక్కడ ఉన్న సమస్య ఆ క్షణమే మీకు మటు మాయమైపోతుంది. ఈ బంధంతో పెట్టుకున్నాము, పిలిస్తే పలుకుతాడా, స్పందిస్తాడా? ఉదాహరణ నా జీవితంలో జరిగిందే చెప్తాను. అంటే భగవంతుడు ఎట్లాగా స్పందిస్తాడు అని చెప్పాలి. నేను ఒక సంస్థ కోసం అని చెప్పండి 2 ఎకరాల పొలం కావాలని చెప్పి కోరుకున్న తర్వాత దసరా సమయంలో ఈ దసరా ప్రారంభం అయిపోయిన తర్వాత అమ్మహబన్నాకి తన కోడి దాంట్లో 2 ఎకరాల స్థలం వైద్యపల్లి దగ్గర తీసుకున్న తర్వాత ఇక ఆ సంస్థ అక్కడ ప్రారంభం చేయాలని చెప్పండి. ఒక సత్యలోకంలో లక్ష్మీ హోమం జరుగుతుంది. ఆ హోమంలో పాల్గొని తిరిగి వస్తున్నాను. బస్సులో కూర్చొని ఉంటే అక్కడ నీవు సంస్థ ప్రారంభించవద్దు. ఆశ్చర్యం వేసింది. లోపలించి చెప్తా ఉన్నాను భగవాన్, లోపలించి ఆలోచన చేయవద్దు. నీటి భగవాన్, నేను అడిగినదే నా సంస్థ అక్కడ స్థాపించడానికి స్థలం అడుగుతున్నాను, మీరు ఇప్పించున్నారు, ఇప్పుడు మరీ మీరే వద్దుంటున్నారంటే ఈరోజు అది ఆ రోజు 8 లక్షలు కొన్నాను, ఈరోజు 2 కోట్ల రూపాయలు. అదే ఆ సంస్థ అక్కడ పెట్టింటే దాన్ని తీయలేదు. కాబట్టి అక్కడ ఆపేసినాడు. అక్కడ సంస్థ పెట్టకుండానే ఆపేసినాడు, నిర్మాణం చేయకుండానే ఆపేసినాడు. ఇది భగవంతుడు లోపల నుంచి మనకు పలుకుతాడు. ఒక్కడు చెప్పి మనము నివేదన ఇచ్చి హాజరులోకి వెళ్తాం. మనం అక్కడ ప్రసాదం పెడుతున్నాం కదా, ఎంతోమందికి అక్కడ పెట్టిన ప్రసాదం తింటాడు, తీసుకుంటాడు అనే నమ్మకం. అక్కడ పెడుతున్నాం అని చెప్తాం, పెడుతున్నాం, మనం భోజేస్తున్నాం. తిన్నాడా లేదా అనేది మనకు తెలియదు. అయితే ఇక్కడ మనకు ప్రతి మంగళవారం కూడా రుజువు చూపిస్తాడు, చేతులు హస్తాలు ఏదొచ్చే. ఒకసారి నేను ఇట్లాగే ఒక శ్రీరామూర్తి దాసుని మాట్లాడుతున్నప్పుడు, మీరు భోజనం చేస్తున్నారు కదా, మీరు ఎప్పుడైనా భగవంతునికి బాగుందా అని అడిగినారా? మీరు ప్రసాదం పెట్టి ఉన్నారు కదా, మీరు తిన్నారా, ఎట్లా ఉంది అడిగి ఉన్నారా ఎప్పుడైనా? తెలుసు. సరే చెప్పు, ఒక రోజు ఇట్లాగ కూర్చొని మీతో భోజనం పెట్టేసుకున్నప్పుడు అంటే ఎట్లాగా స్పందిస్తాను అని చెప్పడానికి, ఎట్లాగా ఉంటుందని చెప్పడానికి ఉదాహరణ పెట్టేసిన తర్వాత అన్ని సరే పెట్టేసి
భగవాన్ తీసుకోమని చెప్తాం. మీరు ఫోన్ చేయండి, ఎట్లా ఉంది చెప్పండి చెప్తాం. నా కంటికి ముందుకు అమ్మా భగవాన్ని కళ్ళలోంచి నీళ్ళు వస్తుంది. ఏంటప్పా నువ్వు భోజనం తీసుకోవాలంటే కళ్ళలోంచి నీళ్ళు వస్తుంది, ఎందుకప్పా చెప్పండి. ఏంటి వాళ్ళు అంటారు, అంత కారంగా ఉంటాను ఆయన అంటున్నాడు. కారం ఎక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, కారం ఎక్కువ తింటున్నప్పుడు తెలియకుండానే మన కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. కారం నేను చెప్తాను, అప్పుడు కావాలి తింటున్నా, అప్పుడు తింటే అంత కారం ఉంది. ఇది భగవంతుడు తింటున్నారని అప్పటి నుంచి నేను మార్చేసినాను. తినాలి భగవాన్ ఇప్పుడు పెట్టిందంటే ఏది బాగుంది అని అడుగుతున్నాడు. ఏది రుచికరంగా అంటాడు, ఫలాన్ని రుచికరంగా ఉంటున్నాడు, ఆ తింటే అంత రుచికరంగా ఉంటుంది. అట్లాగా భగవంతుడు మనం పెట్టినటువంటిది ప్రతి ఒక్కరి కూడా తింటున్నాడు. అది నాకు స్వయంగా అమ్మగారు ఇచ్చినటువంటి అనుభవం. మీరు కూడా ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా అడుగున్నావా, మనం భోజనం పెడతాం, నివేదన ఇస్తాం, ప్రసాదం ఇస్తే తింటాం. కానీ నువ్వు తిన్నాయా, ఎట్లా ఉంది, ఏం కదా, బాగుందా లేదా, ఎట్లా ఉందని ఏ రోజు మనం అడగలేదు. అది భగవంతుడి అనుగ్రహంతో మనకి ఏది బాగుందో ఒకసారి అడగండి. రకరకాల వంటలు తయారు చేసి ఏది బాగుంది భగవాన్ మీరు చెప్పండి, ప్రార్థన చేసిన తర్వాత చూడండి, మీకు అమ్మ భగవాన్ తెలియజేస్తాడు ఫలాన్ని చూడండి అని చెప్పి అది తిని చూడండి. అట్లాగే ఇట్లాగా చెప్పాడు భగవంతుడు, అట్లాగే ఉంటుంది. అంత కనెక్టెడ్గా అయిపోయి ఉండాలి మనం భగవంతుడితో. ఇప్పుడు పెట్టుకున్నారు కదా బంధం, సో ఆ బంధంలో ఇప్పుడు నివేదన ఇస్తాం. నివేదన ఇచ్చిన తర్వాత హాజరులో పాల్గొంటాం. ఈ హాజరు కూడా ఇప్పుడు ఎవరైతే లోపల పూజకు వచ్చినారో వాళ్ళు ఒక హార్ట్ ఇస్తారో, మిగతా వాళ్ళందరూ కూడా నలుగురు వచ్చి ఒక్కొక్కరు హార్ట్ ఇస్తారు. ఎందుకంటే మామూలుగా ఎవరైతే పూజకి ఇస్తారో వాళ్ళకు అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు మనందరికీ అవకాశం దొరుకుతా ఉందని ఇప్పుడు ఎవరైతే పూజకు లోపల ఇచ్చినారో వాళ్ళు లోపల వచ్చారు. ఇంకా కూర్చున్నారు కదా, ఇక్కడ దంపతులు ఇప్పుడు మనం తినబోయేటటువంటి అందరికీ కూడా ఈరోజు అన్నప్రసాదం ఉంది కదా, అది అన్నప్రసాదం భగవంతుడికి పెడుతున్నాం. పెట్టే ముందరే ఈరోజు మీరు అడిగి చూడండి, ఏది బాగుందో చెప్పండి. తిన ముందే అడగండి, తర్వాత ఏది బాగుందని చెప్తా ఆలోచన రూపంలో ఇస్తుంది. నీరాజనం నీకు పద్మావతి, నీరాజనం నీకు పద్మావతి, నీరాజనం నీకు భగవాన్ సతీ, నీరాజనం నీకు భగవాన్ సతీ, నీరాజనం నీకు పద్మావతి, నీరాజనం నీకు భగవాన్ సతీ. పలుకుతే నెల తల్లి పగడాల హారతి, పావని జనయిత్రి వత్సల హారతి. పలుకుతే నెల తల్లి పగడాల హారతి, పావని జనయిత్రి వత్సల హారతి. నిత్యా సుమంగళి నీలాల హారతి, నిత్యా సుమంగళి నీలాల హారతి. రమణీయ లాల రమణీయ హారతి, రమణీయ లాల రమణీయ హారతి. నీరాజనం నీకు పద్మావతి, నీరాజనం నీకు పద్మావతి, నీరాజనం నీకు భగవాన్ సతీ, నీరాజనం నీకు భగవాన్ సతీ, నీరాజనం నీకు పద్మావతి, నీరాజనం నీకు భగవాన్ సతీ.
హారతి వరహాల జననీ వజ్రాల హారతి వైభోగముల దేవి వైఢూర్య హారతి ముగ్గురమ్మల మూర్తి ముత్యాల హారతి ముగ్గురమ్మల మూర్తి ముత్యాల హారతి కమలా మనోహరి కమనీయ హారతి కమలా మనోహరి కమనీయ హారతి నీరాజనం నీకు పద్మావతి నీరాజనం నీకు పద్మావతి నీరాజనం నీకు భగవాన్ సతీ నీరాజనం నీకు భగవాన్ సతీ నీరాజనం నీకు పద్మావతి నీరాజనం నీకు పద్మావతి నీరాజనం నీకు భగవాన్ సతీ నీరాజనం నీకు భగవాన్ సతీ నీరాజనం నీకు పద్మావతి నీరాజనం నీకు పద్మావతి నీరాజనం నీకు భగవాన్ సతీ నీరాజనం నీకు భగవాన్ సతీ నీరాజనం నీకు పద్మావతి నీరాజనం నీకు భగవాన్ సతీ నీరాజనం నీకు పద్మావతి నీరాజనం నీకు భగవాన్ సతీ अम्मा भगवान अम्मा भगवान हरे हरे अम्मा भगवान हरे हरे अम्मा भगवान हरे हरे जय बोलो संपूर्ण आरोग्य प्रधान परंज्योति अम्मा भगवान की जय जय बोलो ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించిన ఆరోగ్య ప్రధాన పరంజ్యోతి అమ్మా భగవాన్ కి జై జై బోలో సకల ఐశ్వర్య ప్రధాన పరంజ్యోతి అమ్మా భగవాన్ కి జై బోలో జ్ఞాన ప్రధాన పరంజ్యోతి అమ్మా భగవాన్ కి జై బోలో మోక్ష ప్రధాన పరంజ్యోతి అమ్మా భగవాన్ కి జై బోలో ముక్తి ప్రధాన పరంజ్యోతి అమ్మా భగవాన్ కి జై బోలో బాంధవ్య ప్రధాన పరంజ్యోతి అమ్మా భగవాన్ కి జై బోలో ఆనంద ప్రధాన పరంజ్యోతి అమ్మా భగవాన్ కి అందరి ఏ సంకల్పం తీసుకొని ఉన్నా ఆ సంకల్పం నెరవేరాలని చెప్పడని ప్రార్థన చేస్తాం. అందరి కోసం అందరం చేస్తాం. చేబోలో ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించిన వైశ్వర అమ్మా భగవానికి, అలాగే ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరి అభిష్టాలను వారు ఏ సంకల్పాలతో కూర్చున్నా ఆ సంకల్పాలన్నీ నెరవేర్చినందుకు నెరవేర్చమని జై బోలో ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరి సంకల్పాలను నెరవేర్చిన పరంజ్యోతి అమ్మా భగవానికి జై. అలాగే కూర్చుంటారు ఎవరైతే టీచర్ ట్రాన్స్ఫర్ చేయగలిగినటువంటి స్థితి సంపాదించుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థితిని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా బదిలీ చేయమని ఆ భగవంతుని ప్రార్థన చేస్తాము. అందరూ కళ్ళు మూసుకొని కూర్చోండి. మీకు ఏం జరుగుతుందో గమనించండి. ఏం చేస్తా కూర్చోండి. మీ లోపల ఏం జరుగుతుంది, ఆ స్థితి ఎలాగ వస్తూ ఉంది మీకు తెలుస్తుంది. విష్ణువర్ధనం రామారావు గారి కుమారుడు. వారి తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారు కనుక మనం ఇప్పుడు రామారావు కొడుకు అయినటువంటి విష్ణువర్ధన్ గారికి ఆ యొక్క జాబు ఒప్పించమని పరంజ్యోతికి ప్రార్థిస్తాం. జై బోలో విష్ణువర్ధన్ గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించిన పరంజ్యోతి అమ్మా భగవానికి జై. జై బోలో జనార్దన్ గారికి మంచి సంబంధం చూసి తాను కోరుకున్నటువంటి తన కుటుంబ సభ్యులందరికీ కూడా ఇష్టమైనటువంటి అమ్మాయిని వెతికి వివాహం జరిపించిన పరంజ్యోతి అమ్మా భగవానికి జై. జై బోలో నిఖిలకు చదువుకునే స్థితిని ప్రసాదించి విద్యను ప్రసాదించి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని ప్రసాదించిన విద్యా ప్రసాద పరంజ్యోతి అమ్మా భగవానికి జై. జై బోలో వెంకట శివారెడ్డి గారికి ఉన్నతమైనటువంటి కన్యతో వివాహం జరిపించిన పరంజ్యోతి అమ్మా భగవానికి జై. జై బోలో జయకృష్ణ గారికి స్థితిని ప్రసాదించి వాళ్ళ కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండేలాగా చేసిన ప్రేమ ప్రదాత పరంజ్యోతి అమ్మా భగవానికి జై. జై బోలో లక్ష్మి గారికి అమ్మవారి దివ్య మంగళ దర్శనం గావించిన పరంజ్యోతి అమ్మా భగవానికి జై.
జై బోలో లక్ష్మి గారికి అమ్మవారి దివ్య మంగళ దర్శనంలో తీసుకునేటువంటి భాగ్యాన్ని, అమ్మ దర్శనం చేసుకునేటువంటి ఒక భాగ్యాన్ని ప్రసాదించిన పరంజ్యోతి అమ్మ భగవానికి జై. జై బోలో సునీల్ గారికి వివాహం జరిపించిన పరంజ్యోతి అమ్మ భగవానికి జై. జై బోలో సునీల్ గారికి అందమైన అమ్మాయితో వివాహం జరిపించిన పరంజ్యోతి అమ్మ భగవానికి జై. జై బోలో సునీల్ కుటుంబానికి అనుకూలమైనటువంటి యువతితో వివాహం అతి తొందరగా జరిపించిన పరంజ్యోతి అమ్మ భగవానికి జై.